ఇప్పుడు 7 సెగ్మెంట్లు ఉంటాయి కదా! 7 సెగ్మెంట్లలో తిరిగారా మీరు అసలు? అంటే నేను ఒక ఈ కార్పొరేటర్ ఎలక్షన్‌లో కదా! ఈ కార్పొరేటర్‌లో నా స్థాయిలో నేను 7 సెగ్మెంట్‌లో 7 క్యాండిడేట్లు కలిసిన డైలీ ఆడే ఒక దినం అడగకుండా ఓకే. సో మంచిగా అనిపించింది నాకు. ఓకే. అసెంబ్లీ ఎలక్షన్‌లో పని చేసారా మరి మీరు ఆ అక్కడ? పని చేసి అనిపించడం లేదు. నేను మా గోషామల్ తరపు కంటిన్యూ అంబర్ కూడా పోయినా మా చార్మార్ హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీలో 7 మందితో కలిసిన క్యాండిడేట్తోని హ్మ్. వాళ్ళ ఎంబడే కూడా ఉన్నా నేను. ఓకే. అండ్ మిగిలిన నాయకులు కూడా ఉంటారు కదా మీతో పాటు బీజేపీలో? ఇప్పుడు ఎట్లా సార్ ఇప్పుడు ఇప్పుడు డెమోక్రసీ అందరూ ట్రై చేస్తారు. ఓకే. మేము ఎవరికి ఇచ్చినా సంతోషం ఉంటాం. మేము మనతో ట్రై చేస్తున్నాం. మాకు మా చేతులు ఉన్నది. హైదరాబాద్లో పెట్టి ఉన్న కాలేజీలో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నా, మళ్ళీ ఈ కాంగ్రెస్ ఉన్నా, మళ్ళీ 7-8 నుంచి నేను మళ్ళీ బీజేపీలో స్ట్రాంగ్ ఉన్నా. ఇవన్నీ చూసే కదా బీజేపీ జాంబాగ్ డివిజన్ కలిసినట్టు పెద్ద చరిత్ర అది. ఓకే. మీరు చూడండి 25 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఎంఐఎం ఉండే దానికి ఓడిపించినట్టే చిన్నమట కాదు అది. ఓకే. కానీ అదంతా ఒక వేవ్ బీజేపీ వేవ్లో గెలిచింది తప్పితే అంత గట్టిది కాదు. లేదు వేవ్ కలిపిందంటే ఇప్పుడు వేవ్ అంటే 150 ఎన్ని వచ్చింది మనకు? ఓకే. ఒక 70 రాలే కదా. ఓకే. వేవ్ ఉండే వ్యతిరేకం ఉండే టీఆర్ఎస్ ఎంఐఎం ఒకటి పార్టీ వ్యతిరేకంలో మనకు ఓట్లు ఇచ్చినారు. కానీ జాంబాగ్ ఒక్కటి గెలిచినంత మాత్రాన ఎంపీ ఇవ్వాలని ఎందుకు ఇవ్వాలి? జాంబాగ్ ఎట్లా అంటే జాంబాగ్ హిస్టరీ కట్ చేసిన ఎంఐఎం కట్ చేసిన అని అట్లా నేను అనుకుంటున్నాను. అట్లా కట్టిస్తే నేను మళ్ళీ పోరాడతాం వాళ్ళ మీద అనుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్ బట్టి. అసదుద్దీన్ ఓవైసీ అంటే ప్రపంచం మొత్తంలో తెలిసినటువంటి మనిషి. ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళంతా ఆయనకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు దీనికి ముందు అట్టు ఉండే ఇప్పుడు చూడండి మళ్ళీ చంద్రగుట్ట ఎందుకు కొన్ని ఓట్లు వచ్చిన వాళ్ళకు. ఓకే. చంద్రగుట్ట చూడండి ఇప్పుడు చంద్రగుట్ట 325 ఓట్స్ తక్కువ ఉండే సేఫ్ ఈ రకాల ఎంత వచ్చింది మళ్ళీ అది. నాంపల్లి చూడండి ఎక్కడ వచ్చింది అది మళ్ళీ. అంటే వ్యతిరేకం ఉన్నది వీళ్ళు ఏదంటే బోగస్ ఓట్లు ఉంది వస్తారు వీళ్ళు. ఓకే. వీళ్ళు ఏదంటే బోగస్ ఓట్లు వీళ్ళు. ఓకే. మీరు ధైర్యంగా బోగస్ ఎట్లను తీసేస్తారా? మ్యాక్సిమం ట్రై చేస్తాం మేము. మా క్యాడర్ ఉన్నది మాది. ఇప్పుడు తెలుసు కదా భారతీయ జనతా పార్టీ అంటే ఇండియా బిగ్గెస్ట్ క్యాడర్ పార్టీ మాది. ఓకే. దాదాపు కోట్ల మంది 18 కోట్ల మంది పైన మనకు కార్యకర్తలు ఉన్నారు. ఇది మెంబర్షిప్ ఉన్నారు అటువంటి మన పార్టీ. నాకు ప్రతి ఒక్క జాగాలకి సపోర్ట్ వస్తుంది మనకు. ఓకే. కానీ ఎంఐఎంను ఢీకొని మజ్లిస్ను ఢీకొని వాళ్ళ కార్యకర్తలను పోరాడేటంత శక్తి బీజేపీ కార్యకర్తలకు ఉందా? వాళ్ళు లిమిటెడ్ పార్టీ ప్రైవేట్ పార్టీ అది. మా పార్టీ పూర్వం ఎట్లా హౌ వి కంపేర్ మనం కంపేర్ చేస్తాం. అది మాది నేషనల్ పార్టీ. ఢీకొంటే అది ఒక చిన్న పార్టీ ప్రైవేట్ పార్టీ. అది ఓన్లీ బ్రదర్స్ పార్టీ అది. వాళ్ళు ఎక్కడ కలిసి చెప్పండి. ఇప్పుడు అపార్ట్మెంట్ ఉండే కదా వాళ్ళు. ఇప్పుడు దీంట్లో 7 సీట్లు మొన్న ఇంకా 2 సీట్లు ఎక్కువ చేసారు. ఇక్కడ ఓడిపోయారు అక్కడ వాళ్ళు. అంటే బిగినింగ్ నుంచి 7 సీట్లే వాళ్ళు. 7 సీట్లు కూడా దాదాపు 2 సీట్లు పోయినట్టే వాళ్ళకు. నిజంగా ఆలోచిస్తే వాళ్ళు ఓడిపోయినట్టే వాడు. లాస్ట్ టైం చూస్తే మనకు 30,000 ఏమో ఇప్పుడు రీడింగ్ ఉంటే దానికి 3,300 అయింది. నాంపల్లి అంటే 11,000-12,000 పోయి 3,000 వచ్చింది. అంటే ఏ కొలను ఓడిపోయినట్టే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి భయం చుట్టుకుంది. ఇప్పుడు మేము మళ్ళీ పార్లమెంట్ పోతాం భయం చుట్టుకుంది వాళ్ళకు.